హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోస్లో చాలా కామెంట్స్ ఏంటంటే ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ బ్లూ ప్రింట్స్ పెట్టండి మేడం. సో నేను అందుకని ఈరోజు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ కోసం వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తూ ఉండండి, మిగిలిన సబ్జెక్ట్స్ బ్లూ ప్రింట్స్ కూడా నేను వెంటనే వీడియో చేసి పెడతాను. ఈ రోజైతే మ్యాథ్స్ బ్లూ ప్రింట్ చూద్దాం. మనం మ్యాథ్స్ బ్లూ ప్రింట్ చూసే ముందు మ్యాథ్స్ టోటల్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది పేపర్ అంటే 100 మార్క్స్కి ఉంటుంది పేపర్. మన ఫస్ట్ లెసన్ వచ్చేసి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనం అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫంక్షన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అండ్ రిలేషన్ అంటే ఏంటి, ఫంక్షన్స్ రిలేషన్స్తో పాటు ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ మనం చూస్తాం. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్ ఎన్ని 7 మార్క్స్ అనేది మనకి పెట్టే. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మీరు వినే ఉంటాం. సైన్, కాస్, టాన్, కొసీకెన్, సీకెన్, కాట్ ఇవన్నీ విన్నారు కదా, వాటిలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. మరి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ అవన్నీ. అండ్ ఇంకా మనకి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. సో దాని వెయిటేజ్ ఏంటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ 5 మార్క్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటి, మ్యాట్రిసెస్ చాప్టర్లో మన మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్లో టైప్స్, మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్స్ ఏమేం చేయగలం, అలానే ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఇంకా చాలా మనం చూస్తాం. యాక్చువల్లీ ఈ మ్యాట్రిక్స్ చాప్టర్లో 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. నేను ఎక్సర్సైజ్ 3Aలో ఉన్న క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ మీద ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను. అండ్ అలానే ఎక్సర్సైజ్ 3A ముందున్న కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక వీడియో చేశాను. అండ్ మిగిలిన ఎక్సర్సైజెస్ కోసం కూడా మనకి త్వరలో వీడియోస్ రాబోతున్నాయి, మన ఛానల్ని చూస్తూ ఉండండి. మ్యాట్రిసెస్ చాప్టర్ నుండి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ వెయిటేజ్ ఎంత 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ డిటర్మినెంట్స్ చాప్టర్ అనేది మనకి మ్యాట్రిసెస్ చాప్టర్కి దగ్గరగా ఉంటుంది. చాప్టర్ నుండి 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి 15 మార్క్స్. మ్యాట్రిసెస్ చాప్టర్ అనేది డిటర్మినెంట్స్కి కొంచెం బేసిక్ ఫౌండేషన్ లాగా. నెక్స్ట్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అంటే లిమిట్స్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. దీని వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, సో టోటల్ 7 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ వాటి వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ చాప్టర్ చేస్తాం. ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుందండి. సో దీని వెయిటేజ్ ఎంత, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అంటే 11 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మొత్తం అన్ని చాప్టర్స్ కల్లా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇంటిగ్రల్స్. చాలా మంది డిఫరెన్సియేషన్ అన్నా ఇంటిగ్రేషన్ అన్నా చాలా భయపడతారు. బట్ మీరు డిఫరెన్సియేషన్ అయినా ఇంటిగ్రల్స్ అయినా ఫార్ములాస్ నేర్చుకుని వాటిని ఎలా సాల్వ్ చేయాలనే మెథడ్ నేర్చుకున్నారనుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలరు. ఇంటిగ్రల్స్ వెయిటేజ్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్ 23 మార్క్స్ అండి. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ పేపర్లో అసలు 1 మార్క్ ఎన్ని వస్తాయి, 2 మార్క్ ఎన్ని వస్తాయి, మీరు అసలు అటెంప్ట్ చేయాలి. ఒకవేళ లేదు మేడం నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, నేను జస్ట్ పాస్ కోసం రాస్తున్నాను, నేను ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఏవే ప్రిపేర్ అవ్వాలి, లేదు మేడం నేను చాలా మంచి మార్క్స్ స్కోర్ చేయడం కోసం రాస్తున్నాను అంటే మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏవేం చాప్టర్స్ మంచిగా ప్రిపేర్ అవ్వాలి, లేదు నాకు ఫుల్ రావాలంటే అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అంటే 5 మార్క్స్ అనమాట. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 11 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రా
మ్యాథ్స్లో అని కాదు, ఫిజిక్స్లో కూడా ఉంటుందండి. టెక్టోన్ ఆన్ జీబ్రాకి వచ్చేటప్పటికి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 15 మార్క్స్. 3 డైమెన్షనల్ జామెట్రీ వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, టోటల్ 10 మార్క్స్. నెక్స్ట్ లీనియర్ ప్రోగ్రామ్, దీని వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్ 5 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాబబిలిటీ, దీని వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, అన్ని కేటగిరీస్లోనూ వస్తుంది. సో టోటల్ 15 మార్క్స్. థ్యాంక్ యూ.